వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ పరిసరాలు శ్రీరామ నామ స్మరణతో మారుమ్రోగాయి. శివరాత్రి జాతరను తలపించే విధంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరిగింది. కళ్యాణానికి పెద్ద సంఖ్యలో శివసత్తులు, జోగినిలు, భక్తులు తరలివచ్చారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివనామ స్మరణతో మారుమవుతుండే, కాకపోతే ఈరోజు ప్రత్యేకంగా రామనామ స్మరణతో కూడా మారుమవుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. శివరాత్రి వేళలో ఇక్కడ జాతర ఎక్కువ జరుగుతుంది, కానీ ఇప్పుడు రామనవమి సందర్భంగా కూడా ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం చేసే విధంగా ఇప్పటికే ఆలయ అధికారులు నిన్నటి నుంచి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ శ్రీరామనవమి సందర్భంగా కూడా ఇక్కడికి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునే విధంగా కూడా, అంటే శివున్నే ఈరోజు భర్తగా భావించి ఒకవైపు జోగినీళ్ళు కావచ్చు, భస్మినీళ్ళు కావచ్చు, వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని సీతారాముల కళ్యాణాన్ని కూడా జరిపించుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరైతే ఉదయం వేళ నుంచి రావడం జరిగింది. భారీ ఎత్తులో ఇక్కడికి హాజరయ్యారు. మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంటుంది ఈ రోజు ఏర్పాట్లు, ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ దాదాపు ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు, ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? నా పేరు డాక్టర్ రాజేశ్వర శర్మ గారు, ఆలయ ఉప ప్రధాన అర్చకులు. ఈ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ క్షేత్రం మొదటగా హరిహర క్షేత్రం. అంటే శివుడు విష్ణువు ఇద్దరు కూడా ఇక్కడ అర్చనలు ఏకకాలంలో జరుగుతాయి. అనాదిగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క క్షేత్రంలో విశేషమైనటువంటి పూజలంటే మహాశివరాత్రి, రామ కళ్యాణం. శివరాత్రి కన్నా ఎక్కువ, అంటే భద్రాచలంతో పోల్చుకుంటే ఇక్కడ దాదాపుగా అధిక సంఖ్యలో పాల్గొంటారు భక్తులు. వచ్చేటువంటి భక్తులందరూ కూడా శివసత్తువులు, హిజ్రాలు. అంటే స్వామివారికి కైంకర్యమై, అంటే తానే భర్తగా భావించినటువంటి వీళ్ళందరూ కూడా శూలానికి జీలకర్ర బెల్లం పెట్టుకొని వారి నెత్తి మీద పెట్టుకొని ఈరోజు వాళ్ళు ఆనందంగా కొత్త వస్త్రాలు ధరించి స్వామివారిని భర్తగా స్వీకరిస్తారు. అయితే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులలో 99% స్వామివారికే కైంకర్యమైనటువంటి వాళ్ళు, అంటే గృహములో ఉంటూ భర్త, పిల్లలు అన్నీ కూడా ఉంటూ అటువంటి వేరే వ్యవహారాలకు వెళ్లకుండా స్వామివారి పేరు మీదనే వారి జీవితాన్ని అంతా కూడా గడిపేటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా జోగినులు కూడా రావడం జరిగింది. వాళ్ళు జోగినులు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఈరోజు శ్రీరామనవమి వేళ కూడా ఇక్కడ భక్తులు రావడం జరిగింది. జోగినులు మీరు ప్రత్యేకంగా ఈరోజు ఏ విధంగా ఉంటుంది, మీరు ఎట్లా ఇక్కడ పూజలు చేస్తారు, ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? మేము ప్రత్యేకంగా అంటే ప్రతి సంవత్సరం వస్తాం కాబట్టి ఈరోజు మేము తలంబ్రాలు కలుపుకొని అమ్మవారికి, అయ్యగారికి తలంబ్రాలు లోపలికి వెళ్ళి దేవునికి ఎలాగైతే చేస్తారో మేము కూడా మా దాంట్లో మేమే జీలకర్ర బెల్లం పెట్టుకొని పసుపు కొమ్మ కట్టుకొని కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది. శివుని పేరు చెప్పి శివుని మేము కళ్యాణం ఆడడం జరుగుతుంది. అలాగే మేము తలంబ్రాలు కూడా పోసుకుంటాము. ఇప్పటికే జోగినీళ్ళు కూడా రావడం జరిగింది. ఉదయం వేళ నుంచి కూడా చాలా వరకు ఏర్పాట్లు చేయడంతో ఇక్కడ శివసత్తులు, అదేవిధంగా జోగినీళ్ళు, అదేవిధంగా ఇజ్రాయలు కూడా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. దర్శించుకొని ఈరోజు ఈ శ్రీరామనవమి సందర్భంగా కూడా ఇక్కడ వాళ్ళు శివున్నే ఒకవైపు భర్తగా భావించి వాళ్ళు వివాహం చేసుకునే విధంగా కూడా చాలా వరకు భక్తులు వేల సంఖ్యలు కాదు ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని శ్రీరామనవమి సందర్భంగా కూడా ఇక్కడ వాళ్ళ పూజలు అయితే చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. హైదరాబాదే కాదు, చాలా వరకు అయితే ఇప్పటివరకు చాలా వరకు రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకుంటున్నారు. 12 గంటల సమయం వరకు మాత్రం స్వామివారి లగ్నం ఉంటుంది కాబట్టి వీళ్ళు వచ్చిన అనంతరం కూడా స్వామివారిని ఇక్కడ దర్శించుకొని శివున్నే భర్తగా భావించి కళ్యాణం చేసుకునే విధంగా ఇక్కడ